ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. और पूरा विश्व खुल करके इस ट्रेड डील का तारीफ कर रहा है. It is a fantastic deal. ये तो नहीं कह सकता कि डिलिबरेटली सरकार मिसलीड कर रही है. Agricultural goods, food shall now be imported from America into India. Is that not a sellout? ये करार भारत के किसानों के हितों को, भारत के एमएसएमईज को, भारत के हैंडीक्राफ्ट और हैंडलूम को किसी प्रकार का कोई नुकसान नहीं पहुंचाता है. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ తో మనకు లాభమా నష్టమా? అమెరికా నుంచి భారత్ కు వ్యవసాయ ఆహార ఉత్పత్తుల దిగుమతితో భారతీయ మార్కెట్లో ఎలాంటి మార్పులు వస్తాయి? రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా? రైతుల పరిస్థితేంటి? ట్రేడ్ డీల్ వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తాయన్న వాదనలో నిజమెంత? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్రశ్నలపైనే చర్చ. సరెండర్ మోదీ కొద్ది రోజులుగా పార్లమెంటులో మార్మోగుతున్న నినాదం. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని సోమవారం ప్రకటన వెలువడినప్పటి నుంచి కాంగ్రెస్ ఇతర విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన చేపడుతున్నాయి. దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్న డీల్కు ప్రధాని నరేంద్ర మోదీ ఓకే చెప్పారని విమర్శిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తొలి దశ విధి విధానాలు వెలువడ్డాక ఈ మాటల దాడిని మరింత తీవ్రం చేశాయి. For all the haglomacy, all the photo ops he's got with President Trump, the trade deal is frankly not something that we can say our interests have been furthered. America, we will import more from America. That's absolutely 100% certain. America will determine where we are going to buy oil from. That is certain. And American farmers are going to benefit. That's very certain. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ను విపక్షాలు ఇంతలా వ్యతిరేకించడానికి కారణమేంటి? అసలు అందులో ఏముంది? తెలుసుకునేందుకు ఒప్పందంలోని కీ హైలైట్స్ ను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది టారిఫ్స్ తగ్గింపు. ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు సరుకులు ఎగుమతి చేస్తే 50% ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించాలి. ఇందులో 25% రష్యా నుంచి మనం చమురు కొంటున్నందుకు వేసిన పెనాల్టీ టారిఫ్. ఇకపై రష్యా నుంచి ఆయిల్ కొనమని భారత్ హామీ ఇచ్చినందున ఆ 25% సుంకాన్ని ఎత్తేశారు. మిగిలిన 25% ఇప్పుడు 18% తగ్గిస్తున్నారు. మన చుట్టూ ఉన్న దేశాలపై అమెరికా వేస్తున్న ట్యాక్స్ తో పోల్చితే ఇది తక్కువ. ఉదాహరణకు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో బంగ్లాదేశ్ టాప్. అమెరికాకు ఆ దేశం చేసే ఎగుమతుల్లో 90% వాటా రెడీమేడ్ దుస్తులదే. ప్రస్తుతం బంగ్లాదేశ్ పై అమెరికా 20% టారిఫ్ విధిస్తోంది. ఇప్పుడు భారత్ పై సుంకం అంతకన్నా తక్కువే కాబట్టి మన ఎగుమతులు పెరిగి లాభం కలగనుంది. ఇదే తరహాలో పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాలతో పోల్చితే మన వస్తువులపై టారిఫ్ తక్కువ. ఫలితంగా టెక్స్టైల్, లెదర్, ఫుట్వేర్, ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకార్ వంటి రంగాల్లో ఏకంగా $30 ట్రిలియన్ ఎగుమతులకు అవకాశం దక్కనుంది. లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. और 18% हमारे जितने अड़ोस पड़ोस के देश हैं, जितने देश हैं जिनके साथ हमारी स्पर्धा रहती है, उन सभी देशों से कम है और आगे आने वाले दिनों में हमें और हमारे निर्यातकों को बहुत लाभ देंगे. I think the sectors which will benefit will be the sectors which create most of our jobs. So the labor intensive sectors like textiles, like leather, like footwear, then you have artisanal products, generic pharma products, gems and jewelry, aircraft products. All of these will get a boost. ట్రేడ్ డీల్లో అత్యంత కీలకాంశం అమెరికా నుంచి భారత్ కు వ్యవసాయ ఆహార ఉత్పత్తులను అనుమతించడం. అమెరికా నుంచి వచ్చే ఎర్రజొన్నలు, ట్రీ నట్స్, పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్ సహా కొన్నింటిపై ఇంపోర్ట్ డ్యూటీని పూర్తిగా ఎత్తేసేందుకు లేదా తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత్ లో అనేక చిన్న కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. బయట దేశాల నుంచి చౌక ధరలకే ఆహార ఉత్పత్తులను రాణిస్తే ఆ పోటీని తట్టుకుని మన రైతులు నిలదొక్కుకోవడం కష్టం. అందుకే ఈ విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడలేదు. ఇప్పుడు అదే వైఖరితో ఒప్పందం కుదుర్చుకున్నామని మోదీ సర్కార్ చెబుతోంది. हमने कोई ऐसा काम नहीं किया है जिसमें किसी भी किसान को नुकसान हो सके. जैसे कि उदाहरण के लिए
जीएम का बना हुआ जेनेटिकली मॉडिफाइड कोई वस्तु भारत में नहीं आएगा। मीट उस पे कोई रियायत नहीं दी गई है, पोल्ट्री कोई रियायत नहीं दी गई है, डेयरी के कोई वस्तु के ऊपर कोई रियायत नहीं दी गई है, सोया मिल कोई रियायत नहीं दी गई है, मेज कोई रियायत नहीं दी गई है, मेज यानी मक्का कोई रियायत नहीं है, चावल, गेहूं, चीनी, सीरियल्स ये कोई रियायत नहीं दी गई है। मिलेट जैसे ज्वार, बाजरा, रागी, कोडो, अमरनाथ, इस पर कोई रियायत नहीं दी गई है। భారతీయ రైతులకు ఏమాత్రం నష్టం కలగని రీతిలో ట్రేడ్ డీల్ను రూపొందించామని కేంద్రం చెబుతోంది. ఉదాహరణకు యాపిల్స్. ఏటా అమెరికా నుంచి భారత్ 6 లక్షల టన్నుల యాపిల్స్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఉన్న రూల్ ప్రకారం ఒక్కో కిలో కనీస ధర 50 రూపాయలు ఉండాలి. ఆ మొత్తంపై 50% ఇంపోర్ట్ డ్యూటీ అదనం. అంటే కిలో 75 రూపాయల కన్నా తక్కువకు అమెరికా నుంచి భారత్కు యాపిల్స్ వచ్చే వీలు లేదు. ట్రేడ్ డీల్లో భాగంగా ఈ లెక్కలు మార్చింది. ఇకపై కిలో 100 రూపాయల కన్నా తక్కువ రేటుకు యాపిల్స్ దిగుమతి కుదరదు. ఫలితంగా మన రైతుల ప్రయోజనాలకు రక్షణ ఉంటుందనేది కేంద్రం మాట. అయితే డీల్లోని కొన్ని క్లాజుల వల్ల అన్నదాతలకు నష్టం తప్పదన్నది కాంగ్రెస్ వాదన. American corn, American cotton, American soybean, American fruits, American walnuts, almond, pistachio, everything will be imported into India. May I ask what will happen to India's farmers? And the devil lies in the details. In clause 6, last 3 lines of the same framework agreement, India has now agreed to withdraw non-tariff trade barriers for agriculture produce. What does this mean? It means little subsidy that 72 crore farmers and farm producers get shall also be withdrawn. ట్రేడ్ డీల్ కారణంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే జెనరిక్ ఔషధాలు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు వంటి వస్తువులపై ఎలాంటి టారిఫ్ ఉండదు. ఏఐ డేటా సెంటర్లు పనిచేసేందుకు అవసరమైన జీపీయూలు, ఇతర వస్తువుల విషయంలోనూ ఇద్దరికీ మేలు జరిగేలా 2 దేశాలు సహకరించుకోనున్నాయి. అయితే భారత్కు ఎంతో కీలకమైన ఐటీ సర్వీస్ ఎక్స్పోర్ట్ల గురించి ట్రేడ్ డీల్ సంయుక్త ప్రకటనలో ఎలాంటి ప్రకటన లేదు. ఇలా అపార అవకాశాలు, కొన్ని అనుమానాల కలయికగా ఉన్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.